అరే ఇంతమంది చెప్తున్నారు అంటే మనం ఏదో తప్పు మాట్లాడుంటాం, ఏదో తప్పు చూపించుంటాం, ఆ తప్పు ఏంటో తెలుసుకుందాం, ఆ తప్పును సరిదిద్దుకుందాం అని ఆలోచించకుండా మనం పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని చెప్పి వితండవాదం చేసే జర్నలిస్టులు, ఆ జర్నలిస్టులు చేసిన తప్పుల్ని సరిదిద్దకుండా ఏది పడితే అది మాట్లాడే వాళ్ళ అధినేతలు, వీళ్ళు ఒక పక్క అయితే ఇంకో పక్క అరేరే మాట్లాడిందేమో మన హిందువులు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారు, అమ్మో వీళ్ళు తప్పకూడదు, వీళ్ళు తప్పు అయితే మొత్తం హిందుత్వమే తప్పు అయిపోద్ది అన్న బాధపడుతూ వాళ్ళని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న కొన్ని పేజెస్. వీళ్ళు ఇంకో పక్క మీ ఇద్దరి వల్ల జరుగుతుంది ఏంటో తెలుసా, నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దెబ్బ పడుతుంది. తమ మతాన్ని ప్రేమిస్తా, పరాయ మతాన్ని గౌరవిస్తా, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోషులుగా నిలబడుతున్నారు మీరు చేసే పనులకి. డీటెయిల్గా మాట్లాడుకుందాం, చాలా ఇంపార్టెంట్ విషయం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఈ మస్కా బన్ విషయం ఏదైతే జరిగిందో చాలామంది మాట్లాడారు, ఇన్ఫ్యాక్ట్ చాలా మంచిగా మాట్లాడారు, చాలా గట్టిగా మాట్లాడారు. ఆ విషయంలో ఆ బన్నులు అమ్మే అతనికి వచ్చిన మద్దతు చూస్తే సూపర్గా అనిపించింది. నా దేశంలో ఓకే ఈ మతతత్వం ఇలాంటిదే కాకుండా న్యూట్రల్గా అన్ని వైపులా మాట్లాడతా మంచిగా నిలబడే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను. సరే ఇంతమంది మాట్లాడారు కదా, వీళ్ళు ఏమైనా సరిదిద్దుకుంటారేమో, సరిదిద్దుకుని నేను క్షమాపణలు చెప్తారేమో, ఏదైనా చేస్తారేమో. సరే వాళ్ళ అధినేతలు ఉంటారు కదా, యాక్చువల్గా వీళ్ళు కొత్తగా పెట్టిన ఛానల్ అది, అధినేతలు ఉన్నారు కదా వాళ్ళు ఏదైనా మాట్లాడతారేమో, వాళ్ళ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే మాట్లాడతారో చూద్దాం అని చెప్పి వెయిట్ చేస్తే మాట్లాడారు. ఏం మాట్లాడారంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు, అది హలాల్ చేసిందని, దాని మీద ఊసారని, దాన్నే మేము ఎక్స్పోజ్ చేసామని. అసలు హలాల్ మీనింగ్ ఏంటో తెలుసా? నాకు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే అంత పెద్ద జర్నలిజం ఇవన్నీ చేస్తున్న వాళ్ళు మినిమం హలాల్ అంటే ఊయటం అనుకుంటున్నారు. హలాల్ అంటే ఊయటం కాదు, చాలామందికి ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అదొక ప్రాసెస్. ఆ యానిమల్ని మంచిగా బాగా ట్రీట్ చేస్తారు, దానికి ఒక షార్ప్ కట్టిస్తారు, అందులో ఉన్న రక్తాన్ని డ్రైన్ అయ్యేలా చూస్తారు. అదొక ప్రాసెస్. అది మీరు మినిమం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడతా, అలాగే ఈ కోవాలో పిల్లలు పట్టకుండా ఏదో కలిపేశారని చెప్పి. ఇక్కడ మీకు అసలైన ప్రాబ్లం అర్థం కాల. ప్రాబ్లం కోవా కల్తీ జరిగిందా లేదా అన్నది ప్రాబ్లం కాదు, దాని గురించి ఎవరు మాట్లాడట్లా. ప్రాబ్లం ఏంటంటే ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పర్టికులర్ వ్యక్తిని ట్రీట్ చేసిన విధానం. యాక్చువల్గా నేను దీనికి చాలా పర్సనల్గా కనెక్ట్ అవుతా. మీకు ఒక పర్సనల్ విషయం చెప్తాను చూడండి. మేము కూడా రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళమే. మా నాన్నగారు ఈ విజయవాడ వచ్చిన కొత్తలో, పెళ్ళైన కొత్తలో కావిడి అంటే ఇలా అటొక బుట్ట ఇటొక బుట్టలా ఉంటాయి, దాని మీద ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. దాని తర్వాత రోడ్డు మీద బండి పెట్టి అమ్మేవాళ్ళు. నేను నా చిన్నప్పుడు అమ్మాను, నేను రోడ్డు మీద 13 ఆ టైంలో యాపిల్స్ అన్న టైంలో అప్పుడు అమ్మినాయి, అరుచుకుని అమ్మినాయి. ఎలా ట్రీట్ చేస్తారంటే మనుషులు ఈ రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తుల్ని, కొంతమంది, అందరూ కాదు, అరే ఒరే ఏంట్రా ఇది, ఏనా కాయలా, ఇలా ఏది పడితే అది మాట్లాడతా, అసలు రెస్పెక్ట్ అనేది ఉండదు. ఈ చిరు వ్యాపారుల్ని ఎలా పడితే అలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేసింది ఈ ట్రీట్మెంట్ కోసమే. అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి అలాగే మాట్లాడి, మీరు జర్నలిజం చేశారు, చదువుకున్న వాళ్ళు, మీరు వచ్చి అదే విధంగా మాట్లాడి ఏంటిది? మీరు అడగాల్సిన విధానం ఏంటి? మీ పాయింట్ ఏంటి? మీరు అడగాల్సిన విధానం ఏంటి? మీరు అడిగింది ఏంటి? మీరు అతనితో ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారు నాకు అర్థం కాల. ఇలాంటి బన్నులు అసలు మీరు తింటారా అంటారు, తింటుంటే ఎందుకు గావరపడుతున్నావు అంటారు. పర్టికులర్గా అందరినీ, నన్నే కాదు చాలామందిని కదిలించిన విషయం ఏంటంటే ఆ బన్ను తింటున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్, అది అందరినీ కదిలించింది. అది చూస్తే ఆయన పడుతున్న బాధ, ఆయన పడుతున్న టెన్షను, దీన్ని ఏమంటారు తెలుసా, మా భాషలో పచ్చిసరికి అంటారు. ఈ బన్స్ కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, మీ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ ఫ్రూట్స్ కానీ, వీటన్నిటిని ఏమంటారని చెప్పి పచ్చిసరికి అంటారు. వీటికి ఒక లిమిటెడ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దాని లోపల సరికి అమ్మేయాలి. లేదంటే 10% నష్టపోవటం, 20% నష్టపోవటం కాదు, ఎంత మిగిలిపోతే అంత శాతం నష్టపోవటమే, ఇంక పడేయటమే అవన్నీ. ఇప్పుడు మీరు వచ్చి అలా హడావుడి చేస్తే 10 మంది, అసలు నాకు అర్థం కాలేదు, 2-3 జర్నలిస్టులు చేరాల్సిన విషయం అక్కడ. ఇటొకళ్ళని, ఇట్నుంచి ఒకళ్ళు, మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తా కొంతమంది, వాళ్ళందరూ చుట్టుముట్టి ఆయనకి అంతమంది చుట్టుముడితే ఆయనకి భయం మీద కొడతారేమో అని చెప్పి టెన్షన్ పడుతున్నారేమో లోపల. పైగా మీరు ఏం చేస్తున్నారు, ప్రతిసారి మీరు పేరు తెలుసుకుంటున్నారు. యాక్చువల్గా మీ ఇంటెన్షన్సే రాంగ్. మీరు పేరు తెలుసుకున్న తర్వాత ఓహో నువ్వు ముస్లిమా, దొరికావురా అన్నట్టుంది మీ బిహేవియర్. అంటే అక్కడ కల్తీ జరుగుతుందా లేదా అన్నది మీ సెకండరీ అయిపోయింది. ప్రైమరీ పాయింట్ ముస్లిమా కాదన్నది అయిపోతుంది. మీది ఏం జర్నలిజం? మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? మీలాంటి వాళ్ళ వల్ల
చెడ్డ పేరే కానీ ఏ మతానికైనా మంచి పేరు వచ్చే అవకాశం అయితే కనిపించట్లా. మీరు కల్తీ జరిగింది, అది కల్తీ అని అనుకున్నారనుకోండి, మీరు అడగాల్సిన క్వశ్చన్లు ఏంటి, అడిగే విధానం ఏంటి, అసలు మీరెవరు? సరే జనాలకు మంచి చేద్దాం అని ఇంటెన్షన్ ఉందనుకోండి, ఏమోలైనా అదే పద్ధతి. అందరూ అడుగుతున్నది ఒకటే, మీరు ఇంతే ధైర్యంగా వెళ్ళి రెస్టారెంట్స్లో క్వశ్చన్ చేయగలరా? పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేయగలరా? ఇదే విధంగా ఏదైతే ఇతన్ని మీరు మాట్లాడారో అలాగే వాళ్ళతో మాట్లాడగలరా? ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అందరూ అడిగింది. మీరు అవి సరి చేసుకోవటం మానేసి, దానికి క్షమాపణ చెప్పుకోవటం మానేసి, ఏది పడితే అది ఇప్పుడు వీళ్ళు చేసింది రైటే అన్న విధంగా వీళ్ళని సపోర్ట్ చేస్తా కొన్ని పేజెస్ నిజంగా చాలా బాధగా ఉంది. ఆ పేజెస్ నుంచి వస్తే జనవరి 31 ఎప్పుడో ఒక న్యూస్ వచ్చింది, ఒక 120 కిలోలు అడల్టరేటెడ్ కోవాని పట్టుకున్నారు అది ఇది అని చెప్పి. అసలు ఆ కోవాలో ఆయన చెప్పింది అసలు విన్నారా? అది ప్యూర్ మిల్క్ బేస్డ్ కోవా కాదు, మిల్క్ బొంబాయి రవ్వ. మేజర్ ఇంగ్రీడియంట్ అక్కడ మిల్క్ కాదు, బొంబాయి రవ్వ. అందుకని అది చాలా తక్కువకి వస్తుంది. ఈవెన్ అది అడల్టరేట్ అయినా ఏదైనా కల్తీ అయినా దాన్ని అడిగే విధానం, దాన్ని టెస్ట్ చేసే విధానం, దానికి సంబంధించిన వ్యక్తులు ఉండాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అరే మీరు చిన్నప్పటి నుంచి బన్నులు తింటున్నారు, బన్నులకి ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్లో వేసిన బన్నులు చూసారా అసలు? నాకు అర్థం కాదు. తినేవాళ్ళు 10 రూపాయల్లో బన్ను తింటున్నారంటే వాళ్ళకి తెలీదా ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదన్నది? మనం తినే దాంట్లో ఎంత అసలు ఏ హెల్దీ, అసలు హెల్దీలోనే పుట్టాం, హెల్దీలోనే పెరిగాం, అసలు మొత్తం హెల్త్ కాన్షియస్గా మాట్లాడుతున్నారు. రోజు బిర్యానీలు ప్లాస్టిక్ డబ్బాల్లో తింటాం మనం. కిలోలు పన్నీర్ వస్తుంది, యాడ్ నుంచి వస్తుంది అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఎంత పన్నీర్ వస్తుంది అసలు? ఆ పన్నీర్ నిజమైన పన్నీర్ అని ఎప్పుడైనా ఆలోచించారా? అరే మిల్క్, ఎంత మిల్క్ ఈ మిల్క్ సప్లై చేసుకునే వాళ్ళకి రైతులు ఇస్తున్నారు, ఎన్ని లీటర్లు వాళ్ళు ఇస్తుంటే వీళ్ళు ఎన్ని లీటర్లు జనరేట్ చేస్తున్నారు? ప్రతి దాంట్లోనూ మన దాంట్లో కల్తీ ఉంది, అది యాక్సెప్ట్ చేసిందని చెప్పిన మనందరికీ తెలుసు. దేవుడి మీద దండం పెట్టుకుని వదిలేసి దేవుడు దండం పెట్టుకొని ఈరోజు బతికితే చాలరా అన్నట్టు ముందుకెళ్తున్నాం మనం. ఎప్పుడు ఏ క్యాన్సర్ వస్తే ఎవరికి తెలియదు. ఆ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఏది పడితే ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఒక ఓఆర్ఎస్ఎల్ దాని జెడ్ఎల్గా పేరు మార్చుకుని ఒక డాక్టర్ దాని మీద 8 సంవత్సరాలు ఫైట్ చేస్తే కానీ దాన్ని బ్యాన్ చేయాలి. దాన్ని విత్ ఇన్ 3 monthsలో సిమిలర్ రీబ్రాండింగ్ చేసి రీలాంచ్ చేశారు. ఎవరు ఏం చేయలేకపోయారు. అక్కడ అన్ని పర్మిషన్లు తీసుకొని వస్తున్న దానికే దిక్కు దివానం లేదు. మీరు ఆ పర్టికులర్ వ్యక్తిని, మీ ఇంటెన్షన్స్ కానీ మీరు ట్రీట్ చేసిన విధానం కానీ రాంగ్. దాన్ని మీరు సరి చేసుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడు మీ ఎవరైతే మీ అధినేత ఉన్నారో ఆవిడ ప్రియా చౌదరి గారు ఎవరో ఆవిడ మాట్లాడినప్పుడు కూడా దానికి అక్కడ తప్పు జరిగింది అన్న విషయాన్ని అసలు పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అలాగే మీరు కూడా ఇది జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది, మా ఇంటెన్షన్ ఇదే అని చెప్పి దాన్ని సరి చేసుకొని ఆయన క్షమాపణ చెప్పకుండా దాని మీద ఇంకా రేపు ఒక వీడియో వస్తుందంటే ఇప్పుడు చూసాను, దాన్ని ప్రోమో చేసి దాన్ని ఒక ఎలివేషన్లో ఇచ్చుకుంటున్నారు. అది రాంగ్. అంతమంది ఏం చెప్తున్నారో వినండి. యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా ఇన్స్టాల్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు చెప్తుంది వాళ్ళ దృక్పథం ఏంటి, వాళ్ళు ఎలా చూశారు దాన్ని, మీరు ఎలా ట్రీట్ చేశారన్న దాన్ని తెలుసుకోండి. అక్కడ జరిగిన తప్పును సరి చేసుకోండి. తర్వాత మీరు మతాన్ని ఉద్ధరిద్దరు కానీ, రాష్ట్రాన్ని ఉద్ధరిద్దరు కానీ, దేశాలను ఉద్ధరిద్దరు కానీ, ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీ ఇంటెన్షన్స్ కరెక్ట్ చేసుకోండి. ముస్లింలు అంటే ఇలాగే చేస్తారని, హిందుత్వానికి మీరే ఏదో నిలబెట్టేస్తున్నారని అలాంటి ఆలోచనలు తీసేయండి. అన్ని మతాల్లోనూ బత్తాయిలు అనండి, గొర్రెలు అనండి, ఏదైనా అనండి, ఏ పేర్లు పెట్టుకొని అనండి, అన్ని మతాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీ వల్ల మతాలకి చెడ్డ పేరే కానీ మంచి పేరు అయితే లేదు, ఖచ్చితంగా లేదు. అందరినీ తిడతారు. చేయాల్సిన పనులు ఏంటి, చేస్తున్న పనులు ఏంటి? జర్నలిజం అనేది ఎప్పుడైనా సరే న్యూట్రల్గా ఉండాలి. పర్టికులర్ కులాలకో పర్టికులర్ మతాలకో సపోర్ట్ చేస్తూ ఉండేది జర్నలిజం అవ్వదు కదా. దాన్ని జర్నలిజం పేరుతో చేయొద్దు. జర్నలిజం పేరుతో జనాలు మాత్రం తప్పుదోవ పట్టించకండి. అసలు మీ వల్ల మీ చుట్టూ నుంచి మీరు లేదో మంచి చెప్పేస్తున్నారు. జర్నలిస్టులు అంటే జనరల్గా ఏమనిపిస్తుంది, వీళ్ళు కరెక్ట్ చెప్తారు, మంచి చెప్తారని చెప్పి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు కొంతమంది. అది ఏం టైప్ ఆఫ్ కోవా, ఎందుకు అంత తక్కువ పడుతుంది, ఆ బన్ను ఎంత ఉంటుంది, ఆ బన్ను మీరు వెళ్ళి ఫ్యాక్టరీలో కొంటే మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా 2 రూపాయలు ఎంత పడుతుంది ఆ బన్ను. కోవా బొంబాయి రవ్వ బేస్డ్ కోవా, అది పాలు అనేది సెకండరీ ఇంగ్రీడియంట్. దాని మీద ఆయనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని బన్నులు అమ్మాలి, నుంచొని ఎంత ఇది చేయాలి, ఎండల్లో నుంచొని అని అంత కష్టపడి ఇచ్చేసుకుంటే మీరు దానికి మతం రంగు పులిమి, దాని మీద ఉమ్మేశారనో, దాని మీద ఇలాగా పిల్లలు పట్టకుండా కెమికల్స్ కలిపారనో, ఏది పడితే అది మాట్లాడి వాళ్ళని రోడ్డుకి తీసుకొచ్చి ఒక్క పర్సన్నే కాకుండా ఆ కుటుంబాన్ని, ఆ కమ్యూనిటీని లాక్కొచ్చి ఎందుకు?
పర్టికులర్గా నాకు తెలంగాణలో, నేను హైదరాబాద్లో ఉన్నాను కూడా చెప్తున్నా, హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పి చాలా గట్టిగా ఉంటారు. హైదరాబాద్లో ఇంకా ముస్లిమ్స్ అని ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా బాగుంటారు. వాళ్ళ మధ్యలో ఈ విద్వేషాలు అనేవి చాలా తక్కువ. ఇలాంటివన్నీ చూసినప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎప్పుడు మతాన్ని కాపాడుకోవటంలో దానికి ఒక సర్టెన్ లిమిట్స్, కానీ అసలు మతాన్ని కాపాడుకోవడానికి మనందరం రంగంలో దిగిపోయి అబ్బో ప్రతి ఒక్కరు మతం తరపున యుద్ధం చేయాల్సిన నెసిటీ లేదు. సింపుల్ రూల్ ఒకటి ఫాలో అవుతే అంతా కరెక్ట్గా ఉంటుంది. మన మతాన్ని ప్రేమించడం, పరాయి మతాన్ని గౌరవించడం, ఇది మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది బేసిక్ రూల్. చెప్పండి, మన గుండెల మీద మనకు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ లేరా, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ లేరా? అరే నా ఇంజనీరింగ్లో క్రిస్టియన్ రూమ్మేట్ ఉన్నాడు, ముస్లిం రూమ్మేట్ ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటికీ వాళ్ళు లేరా? ఉన్నాం కదా. వాళ్ళు ఎలాగ ఉన్నారో మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ముస్లిమ్స్, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఎలా ఉన్నారు, ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచన విధానం మనకు తెలుసు. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎలా ఆలోచిస్తాడు, వాడు ఏం చేస్తాడు, వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి నాకు తెలుసు. మ్యాక్సిమం అలాగే ఉంటారు. ఎవరో ఉంటారు, ఉండరు నన్ను, కానీ వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉంటారు. వాళ్ళు ఒక్కళ్ళని చూసుకొని మనం ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళి గోవా దగ్గర నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ దాకా అంతా ఇదే ట్రెండ్, అంతా ఇదే విధంగా ఆలోచిస్తామంటే అవ్వదు. అది కరెక్ట్ కాదు. పైగా జర్నలిస్టులు చేస్తే అస్సలు కరెక్ట్ కాదు. జర్నలిజం పేరుతో మాత్రం ఇట్లాంటివి మాత్రం చేయకండి. ఎవరేం చెప్తున్నారు, ప్రజలేం చెప్తున్నారు, మీరు మాట్లాడిన విధానం కోసం అక్కడ మాట్లాడతాం. మీరు అడిగిన క్వశ్చన్లు, మీరు అతన్ని ట్రీట్ చేసిన విధానం, దాని గురించి చెప్తున్నారు. మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఆ విధంగా అలా ముందుకెళ్ళాలి. కానీ సో నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు దాన్ని సరి చేసుకోకుండా ఇంకా ఇలాగే డిఫెండ్ చేస్తున్నారు. ఆయనకి అక్కడ అన్యాయం జరిగింది, ఒక మనిషిని మనం ట్రీట్మెంట్ రాంగ్ ట్రీట్మెంట్ చేశాము, దాన్ని మనం సరిచేయాలి అని అనుకోకుండా దాని మీద ఎవరైతే మాట్లాడారో వాళ్ళని, సరేనా, అలాగే మేము చేసింది రైటే అని చెప్పి ఇంకో ఇలా అడల్టరేషన్ జరుగుతుందని చెప్పి దాన్ని, ఇలాంటివేవో తీసుకొచ్చి ఇంక ఇట్లా ఉమ్మేస్తున్నారని, లేదంటే ఇట్లా పిల్లలు పట్టుకుండా కలిపేస్తున్నారని, హలాల్ చేస్తున్నారని, ఏదేదో మాట్లాడతా మళ్ళీ టాపిక్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి అట్లాగా. బట్ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. చాలామంది మాట్లాడారు, చాలా మంచిగా మాట్లాడారు. నాకు ఆ విషయంలో మాత్రం చాలా గొప్పగా అనిపించింది. సో వాళ్ళు దీన్ని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకే మంచిది. అప్కమింగ్ ఛానల్ అనుకుంటా, అది నాకు తెలిసి 7,000 ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మంచిది. జర్నలిజం అన్నది నేను చెప్పేది, నేను చదవలేదు, బట్ మనకు తెలిసింది చెప్తున్నా. ప్రాపర్గా న్యూట్రల్ టోన్తో ఉండాలి. ఎలాగో టీవీ ఛానల్స్లో అలా ఉండట్లేదు. ఎవరో ఒకరు రాజకీయ పార్టీకి సపోర్టింగ్ గానే నేషనల్ మీడియా కానీ మన లోకల్ ఛానల్స్ కానీ అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా వెబ్ బేస్డ్ మీడియా వచ్చి మీరు కూడా అదే చేస్తాం, మేము అలాంటి ఎజెండాతో వర్క్ చేస్తామంటే ఇంక యూజ్ ఏముంది? సరే చలో అనిపించింది నాకు. 2 రోజుల నుంచి పెట్టుకొని ఉన్నా. అంటే మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు అదే టైంకి మాట్లాడుతున్నారు. మళ్ళీ అది ఓవర్లాపింగ్గా ఉంటుందని చెప్పి మళ్ళీ ఆగిపోతుంది, వెనకడికి వేస్తుంది. ఎందుకులే మళ్ళీ వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు కదా, మళ్ళీ ఎందుకని చెప్పి. కానీ ఇలాంటి ప్రచారం చూసిన తర్వాత, మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారని చూసిన తర్వాత, నిన్న ఆవిడ మాట్లాడారు, మళ్ళీ ఈరోజు ఆ జర్నలిస్ట్ ఈరోజు మాట్లాడబోతున్నాడు, అవన్నీ చూసిన తర్వాత నాకు నమ్మకం పోయింది. ఓకే వీళ్ళు దీన్ని కరెక్ట్ చేసుకోరు అని చెప్పి. అది సంగతి. బట్ ఆయన్ని చాలామంది అప్రోచ్ అయ్యారు, కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నించారు ఆ బన్నులమ్మన ఆయన్ని. సో ఆయననే కాదు, వీళ్ళు చాలామంది వీళ్ళ ఛానల్ చూశాను నేను, అందరికి టార్గెట్కి వెళ్తున్నారు. ఇది చాలా తప్పు. అది నాకు రాంగ్ అనిపించింది, ఎంటైర్లీ రాంగ్ అనిపించింది. ఇదేనే కాదు, వాళ్ళ మోటివ్, వాళ్ళ ఇంటెన్షన్స్ డిఫరెంట్ అనిపించినాయి. చలో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.